అవన్నీ తిరిగేస్తుంది చేతితోటి, కానీ చర్చికే రారు, దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఇష్టపడదు. తప్పుకుందలండి ఇక్కడ ఎముక కొట్టేస్తే సరిపోతుందని చెప్పారు. సరే అండి, ఆమెకి ఎవరికైనా వీలుంటే ఆమెను పరామర్శించడానికి కూడా మీరు వెళ్ళొచ్చు. సహోదరి జానకి కోసం ప్రార్థన చేయండి. దేవుడు అన్ని మేలు చేస్తున్నాడు. వ్యాన్ కొనుక్కున్నారు, కిరాయిలు కావాలంటే కిరాయిలు ఇస్తూ ఉన్నారు. మంచిదండి, దేవుని భాగానికే అవకాశం ఇవ్వట్లా. నేనేమని ప్రార్థన చేస్తానంటే, ఆకాశ వాకిళ్లను ఇప్పండి, నీ యొక్క గుప్పుళ్ళను ఇప్పు, సంఘబిడ్డలకి గుప్పుళ్ళు. నీకేం చేస్తాం, ఇంకా ఆయనకి అలా మొరపెడుతున్నాం. సరే ప్రియులారా, మంచిది, చక్కని వాక్య భాగాన్ని మీరు చదివారు. వర్తమానం యొక్క పేరు ఏంటంటే ఆయన రాకడ, క్షమించాలి, ఆయన రాకడ యొక్క సూచనలు. యేసుక్రీస్తు, ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఇట్ సైన్స్. యేసుక్రీస్తు యొక్క రాకడ సూచనలు అనే ఒక చిన్న వర్తమానం ఏంటి. దీని మీద మొదటి భాగం చెప్పి రెండో భాగంగా పెట్టుకోండి. రాకడ యొక్క సూచనలు. దేవుడు తన రాకడికి కొన్ని సూచనలు చెప్పారు. చివరి దినము ప్రపంచం ఎలా ఉంటుందో చెప్పారు, జనులు ఎలా ఉంటారో చెప్పారు, ఎంత వేగముగా స్త్రీ నశించిపోతుందో చెప్పాడు. పురుషుడు కాదు, ఎవరో ఖచ్చితంగా. కనుక ఇవన్నీ చెప్పినప్పుడు మనకేమర్థమవుతుందంటే, దేవుని మాటను తీసుకోవాలి, లేఖనములను పరిశీలించాలి. మనకి 3 నిబంధనలు, అందరికి 2. ఒకటి పాత నిబంధన, 2 మనకి వర్తమానము కూడా ఒక నిబంధన. ప్రభువు మనతో నిబంధన చేశాడు. ఆ నిబంధన ఏంటంటే రక్తముతో చేసిన నిబంధన. కొత్త నిబంధన రక్త నిబంధన. తన రక్తము చేత ఆయనకి మనకి ఒక ఒడంబడిక చేశాడు ప్రియులారా. కనుక ఇవన్నీ కూడా చాలా దేవుని మాట నీకు దొరికింది, దేవుడు నీకు దొరికాడు, దేవుని నోటి మాట దొరికింది. తద్వారా నీ జన్మ ధన్యమైందని నేను అనుకుంటాను. దేవుడు ఎవరో తెలిసి నరకానికి వెళ్ళిపోవడం అత్యంత శోచనీయమైన సంగతి. అందువల్ల దేవుడు ఎవరో తెలిసిన తర్వాత, దేవుడు దొరికిన తర్వాత నరకమునికి వెళ్ళడం అత్యంత ఘోరమైన కార్యముగా కనబడతా ఉంది. శ్రద్ధగా వినాలి. కొద్ది నిమిషాలు మనం దీన్ని శ్రద్ధగా చేద్దాం. దేవుడు సంఘము ద్వారా తీర్పు తీర్చడు, దేవుడు వాక్యము ద్వారా తీర్పు తీరుస్తాడు. అందుకని వీళ్ళేమంటున్నారు, మా సంఘమే తీర్పు తీరుస్తుందని చెప్తున్నాడు. మనం ఏం చెప్పుకున్నామో, భూమి మీదనో పాతాళం మీదనో పరలోకం మీదనో నాకు అధికారం ఉందని చెప్పాడు. దేవుడు తన మీద ఎవరిని అధికారిగా నియమించలేదు. ఈ 3 మీద దేవుడు అధికారం ఇవ్వలేదు. మీకు అర్థమైనా? హల్లెలూయా. ఇప్పుడు మా సంఘమే తీర్పు తీరుస్తుందంటే ఏ సంఘం? లక్షల సంస్థలు ఉన్నాయి, లక్షల సంఘాలు ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి, శాఖలు ఉన్నాయి. ఏ సంఘము? అందుకనే ప్రవక్త ఏం చెప్పాడు? వాక్యమే తీర్పు తీరుస్తుందని చెప్పాడు. దానికి తిరిగిలేని ఆధిక్యత ఇచ్చాడు దేవుడు, వాక్యమునికి ఆధిక్యత. ఇప్పుడు అర్థమైందా? చూద్దాం. ఈ వర్తమానం కడదాకా వినాలి. మరి బుర్రకథలు అరికలు తెల్లవారులు వింటారు. శుక్రవారం రాత్రి 11 దాకానండి చెవులు వరితిపోయండి. అవి ఏమైందో 2 డ్రమ్ములు ఎత్తున్నాయండి మైకులు, అవి స్పీకర్లు. చూసుకోండి ఇంకా ఎలా ఉందో. సరే, మేము తలుపులలో వేసి మూసుకుని అలా ఎక్కడో అలాగా కాస్త మాటు మనగా రాత్రి అంతా పాడతారేమని కాదు, కంగారు పడకున్నప్పటికీ 10:30కి క్లోజ్. స్తోత్రం. ఒకసారి మీరు కొన్ని పరిస్థితులు గుండా మీరు వెళ్ళవలసి ఉంటుంది. అప్పుడు మీ సహనం ఏంటో తెలియాలా, మీరు సహించాలా. మీ సహనం అనే ఫలము ఉత్పత్తి అవ్వాలి. అప్పటికప్పుడు మీ దీర్ఘశాంతము ఉత్పత్తి కావాలి. అదే క్రైస్తవ్యం యొక్క అద్భుతమైన మరి అదే క్రైస్తవం యొక్క అద్భుత జీవితం అదే. మరి ఎవరు తీర్పు తీరుస్తారు చెప్పండి? వాక్యమే తీర్పు తీర్చడం. కనుకనే సంస్థలు,
దేవుడు సంస్థల ద్వారా కాదటండి. సంస్థలు విసర్జించినవి తీర్పు ఎలా తీరుస్తాయి? పాపికి తీర్పు తీరుస్తాయా? బ్రాహ్మడు ఏమనుకుంటాడంటే ఒక కొడుకుంటే నరకం తప్పిస్తాడు. కుమారుడు అంటే అదే అర్థం. కూ పక్కన 2 సున్నాలు, కుహు మారహ, కుమారహ అంటే పాపంలో తప్పించేవాడు. కొడుకు పాపం తప్పి, నువ్వు పాపివి, నీ కొడుకు పాపి, ఒకరి పాపం ఒకరు తప్పిస్తారు. ఏ కుమారుడికి దేవుడు మాట్లాడుతున్నాడు? పాపం లేనిచ్చి కుమారుడు క్రీస్తే. తీర్పు తెచ్చేవాడు ఆయనే, తప్పించేవాడు శిక్షించేవాడు ఆయనే. ఈ వర్తమానం మనకి తాత్పర్యం యొక్క పద్యం చెప్పింది, లేఖనం యొక్క అర్థాలు చెప్పింది. అది లేకపోతే మర్మరహస్యాలు మరుగండి మనం వెళ్ళిపోదాం. మనం కూడా నరకానికి ప్రతి మర్మం ఏ మాట్లాడితే ఆ మాటకి సమాధానం చెప్తాం. మనకి యూట్యూబ్ ఉంది కదా, తెలుగు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల నుంచి అన్నీ కూడా మనకి ఏమొస్తుంది, చెవులతో తడకలు కడతాను. నిజంగానే సమాధానం ఇవ్వలేకపోతున్నాం ఒక్కోసారి. నేను తర్వాత చెప్తానండి, వినండి. ఏం చేస్తాం? మీరు ఇక్కడ ఎలా చెప్పారండి, ఇది బాగుందండి, అక్కడ దాన్ని అర్థం ఏంటండి? ఓకే ప్రియులారా, ఈ విషయాలన్నీ చూద్దాం. మరి వాక్యం ఎక్కడున్నది? సంస్థలకి వాక్యం వెలపటి ఉంది. సంస్థల వాక్యం ఎక్కడుంది? నీ వెలపడి వాక్యం ఉండకూడదు, నీ లోపల ఉండాలి. వాక్యం ఎక్కడ ఉండాలి? వెలపడి ఉంది అక్కడ, అంటే దాంతో పని లేదన్నమాట. వాక్యం వెలపడిన వారు ఎలా తీర్పు తీరుస్తారు అర్థం చేసుకోండి. చాలాసేపు ఉంటుంది ఇది, చాలా మీరంతా వినండి, విని తెప్పరిల్లాలి మీరంతా కూడా. హల్లెలూయా. ఇగో ఈ అబ్బాయి క్లాస్కి 61 మంది స్టూడెంట్స్ అండి వెళ్ళాను. అందులో 31 మంది తప్పారు. 3 సబ్జెక్టులు, 4 సబ్జెక్టులు, 2 సబ్జెక్టులు. ఒక పుకారు వచ్చిందంటే సగం మంది పైన పేలేరని వీడికి దాడి వచ్చింది. వీడు ప్రార్థన చేసుకున్నాడు. వీడికి 86% మార్కులు దేవుడు ఇచ్చారు. అర్థమైందా? ఇంకా 7 సెమిస్టర్లు ఉన్నాయి, ఒక్కటే అయ్యింది. అప్పుడు ఎగిరికంత పని ఉందా? మతాబీలు బాణసంచ కాల్చవలసిన అవసరం ఏమో లేదు కదా. మా పక్కింటి ఆయనకి మనోడు పుట్టాడు, బాణసంచ కాల్చాడు. పుట్టినండ కదా, బిడ్డ పుట్టినట్టేనా? వాడు ఎదగాలి, వాడు పెరిగి పెద్ద అవ్వాలి. ఏమవ్వాలండి? వాడు పుట్టాలి, పెరిగి పెద్ద, మంచివాడు చెప్పడం, వాడు యోగ్యుడో కాదో నిర్ధారించుకున్న తర్వాత నువ్వు మతాబీ కాల్చాలి. హల్లెలూయా. 7 సెమిస్టర్లు అయిన తర్వాత చూద్దాం. అందువల్ల మొదటగా తన భక్తి శ్రద్ధలు, శ్రద్ధాశక్తులు, దేవుని పట్ల తనకు ఉన్నటువంటి అది ఆ ఫస్ట్ సెమిస్టర్ వాడికి గంటకెళ్ళి రావడం, 4 సెమిస్టర్లో 3 గంటాడు, ఇంకో సెమిస్టర్కి వెళ్తున్నాడు. అలా గంట కూడా చదువుకోవాలండి. నేను ఒక అబ్బాయి కూడా చదువుతున్నాడు, మా వాడు, అతనికి తండ్రి లేడు. తండ్రి లేని పరిస్థితులు చూస్తున్నా కదా అని అడిగాను. అవును, చదువులేదు, అదో బికారే అయిపోయారు. తండ్రి అంటే ఏంటి? తండ్రి లేకపోతే మీ పేరు పెంచగలరా, చదివించగలరా? దేవుడు మాకు తండ్రినిచ్చాడు, దేవుడు మాకు తల్లినిచ్చాడు. చూశారండి, దేవుడు నీకు అన్ని ఇచ్చాడు. అమ్మాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అలా చదువుకుంది కనుక ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటే పిల్లల్ని చదివించింది, వాళ్ళందరూ ఎంప్లాయీస్ అయ్యారు. ఎడ్యుకేషన్ ఫ్యామిలీ లేకపోతే ఎంప్లాయీస్ ఫ్యామిలీ అయ్యారు. అవునా? చెప్పుకోవటానికి అడ్రస్ ఉంచింది వాళ్ళ అమ్మగారు. బట్ వాళ్ళ అమ్మ చచ్చిపోయిన పర్లేదు, వీళ్ళందరినీ సర్దేసింది కదండి. తండ్రి అనేవాడు ఉండాలి. ఎవరికి? కుటుంబానికి. ఇప్పుడు సంఘానికి లేదా మనకు ఒక నిజమైన తండ్రి ఉన్నాడు. పోనీ తండ్రి లేకపోతే ఎవరున్నాడా? వాళ్ళకు ఉన్నాడా? చూసారా? దేవుడుంటే ఖచ్చితంగా ఆ యొక్క భౌతికమైన తండ్రి స్థానంలో దేవుడు దిగి వస్తాడనమాట. నీకు నీ పిల్లలకి నేను అని చెప్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆయనకి నేను కృతజ్ఞత కలిగి శ్రద్ధాశక్తులతో మీరు చదువుకుంటేనే మీ పిల్లలైనా మా పిల్లలైనా ఈ మా హీరో మరి నేను నాలో ఉన్న ఆసక్తి నిన్ను కేరళ దాకా అది మంచివాడు విదేశాలు వెళ్ళిపోతుంది. నేను సింగపూర్ మలేషియాలో చదువుకుని వస్తున్నాను అనమాట. దరిద్రంతో వెళ్ళాను అక్కడికి. 1400 రూపాయలు ఒక చిన్న ఏదో పెట్టి పట్టుకుని. అర్థమవుతుందండి? నాలో ఉన్న ఆసక్తి ఎక్కడి దాకా నడిపించింది? మీలో ఉన్న ఆసక్తి మిమ్మల్ని పరలోకం దాకా నడిపిస్తుంది. మీరన్నీ నమ్మితేరండి ప్రియులారా. ఇప్పుడు అర్థమవుతుందా? ఇవాళ చెప్పేసాను, దులిపేసి వెళ్ళిపో, అది కాదు. ఇవాళ ఏం చెప్పబడింది? నేనేమి విన్నాను, నేనేమి గ్రహించాను, నేను గ్రహించాను, నేను ఎలా జీవించాలి, ఈ వారం అంతా నువ్వు జీవించడానికి నీ వాక్యం ఇస్తాడు దేవుడు. నేను ఏదైతే చెప్పాడో దానికోసం నిలబడుతున్నాను. నేను
తుచ్చమైన శరీరం శోధిస్తుంది. ఇది దీన్ని జయించడానికి వాక్యం ఇచ్చాడు. 2 పరిశుద్ధాత్మను, 3 వర్తమానం ఇచ్చాడు. ఎలా జయించాలో వర్తమానంలో చెప్పబడింది. ఇప్పుడు వాక్య భాగానికి పెడదాం. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. మేమే తీర్పు తీరుస్తామంటే ఒక మనిషి చెప్పేదే వాక్యం అయితే క్రీస్తు ఎందుకని అడిగాడు. యాత్రలకు మేమే వాక్యమో, మేమే ఒక మనిషి అలా చెప్పితే క్రీస్తు ఎందుకు? ఇంకా వాక్యం ఎందుకు? ప్రవక్త అద్భుతంగా, నేను ఆశ్చర్యపోయాను. అవును ప్రభువా, ఒక మనిషిడే సంఘం ఎలా ఉండాలి అలా ఉండాలని చెప్పేస్తే ఇక వాక్యం ఎందుకు? ఇంకా క్రీస్తు ఎందుకు? ఇక పరిశుద్ధాత్మ ఎందుకు? మరి ఏమనుకున్నా, వర్తమానం అంటే క్రీస్తు ఉండాలి. అది నీ పైన, పరిశుద్ధాత్మ నీ లోపల, నీకు వాక్యం ఉండాలి నీ లోపల. అందువల్ల ఒక మనిషిడే సంఘాన్ని స్వాధీనము చేసుకున్నాడు, దానిని గెలిచాడు. సంఘాన్ని ఏం చేశాడు? మరి దానిని తన చిత్తము చొప్పున నడిపిస్తున్నాడు. అందుకని వాక్యాన్ని క్రీస్తుని పరిశుద్ధాత్మను పక్కన పెట్టారు. మీరు పక్కన ఉండండి, మీతో మాకు. అందుకని ప్రవక్త నీ 3 లేకుండా నువ్వు పరలోకం వెళ్ళలేవు. నువ్వు క్రీస్తు వాక్యమైన పరిశుద్ధాత్మ లేకుండా నీవు ఆమెన్ హల్లెలూయా పరలోక గవిని కూడా తొక్కలేవు నువ్వు. చాలామంది వైట్ హౌస్ చూసి వస్తారు, ఆ గడప తొక్కడానికి. మనకే అమెరికా వెళ్ళి ఏం చేస్తారు? వైట్ హౌస్ని. కానీ ఆ లోపలికి వెళ్ళే హక్కు మనకి లేదు. ఇప్పుడు అర్థమైందా? ఎవరికో వస్తుంది అది అవకాశం. చూసారా? అర్థమైందండి? క్రీస్తు లేకుండా, పరిశుద్ధాత్మ లేకుండా, వాక్యం లేకుండా పరలోకం యొక్క గవిని చూసే అవకాశం ఉందా? ఆమేన్ హల్లెలూయా. వింటున్నారు? మాకు వినాలి. చక్కగా సావిగా మనం కొంచెం సేపు దీన్ని ముందు తీసుకెళ్తాం. రాత్రి మరొక ఆరాధన మనకు ఉంది. ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి బిడ్డలందరూ వస్తారు. ఉదయం మరి కొంచెం జనసంఖ్య తక్కువగా. దేవుని స్తోత్రములు కలుగుగాక. ఆనాటి పరిశుద్ధులు, ఆనాటి అపస్తులు వాక్యము కొరకు ప్రభుత్వములకు ఎదురెళ్ళిరి. ప్రభుత్వానికి ఎదురెళ్ళారు. రాజులు రాణులను ఎదిరించారు. నిజంగా హతసాక్షులు అయ్యారు. నువ్వేమి చేయగలవు? ఎంతసేపు అండి ప్రాణం? ఎంతసేపు ఉంటుందండి ఇది? ఎంతసేపు ఉంటుందండి ఇది? ఏదన్నానే 1000 దెబ్బలు కొడితే పోతుందా? ఓన్లీ 1 దెబ్బ, తప్పును చచ్చిపోతావు. ఎంతసేపు ఉంటుంది? వాళ్ళు ఎదురెళ్ళారండి. రాణులకి రాజులకి రాజ్యములకి ఏం చేశారు? ఈ రాజ్య సువార్త కొరకు వారు ఎదురెళ్ళారటండి. వారు హతసాక్షులు అయ్యారట. అందుకనే ఆయనతో పాటు వాళ్ళు అక్కడ ఉన్నారు. బలి అర్పణ చేసి వెళ్ళారు వాళ్ళు. దేవుని స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. కనికరే ప్రియులారా, అందువల్లటండి ప్రవక్త ఏమన్నాడు తెలుసా? హతసాక్షుల చరిత్రను ఇది తిరగరాస్తుందంట. ఏంటండి మీకు అర్థమైందా? హతసాక్షుల యొక్క చరిత్రను ఈ రోమన్స్ హతసాక్షుల యొక్క చరిత్రను, వారి సాక్ష్యములను తిరగరాస్తుంది. ఏలాంటి పద్ధతి, ఏలాంటి బాపతి? అవునా? ఏలెత్తి చేసేవారు లక్షల్లో. వాళ్ళు యూదులు, అన్యరాజులు, వాళ్ళే చరిత్ర తిరగరాస్తున్నారట వీళ్ళు. అది తెలియదు. కొయ్యి సిలువు కొట్టి కర్రసిలువ కొట్టి కొయ్యి సిలువు కొట్టేసి కర్రసిలువటికి తిరుగుతున్నారు. అర్థమైనా? అది ఎంత వేషధారతనమో అని అడిగాడు. రాబో దినము దాన్ని తుడిచేస్తాడు దేవుడు. అంటే రాబో దినమున దాన్ని తుడిచేస్తానన్నాడు. చాలాసేపు వినాలి మీరు. వినకపోతే నీకు ఏం అర్థం అవ్వదండి. స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్ళాలండి. ఈ వర్తమానం అలాంటిది. అందరు చెప్పేది కాదు, అందరు కూడా వినేది కాదు. ఎవరో నిర్దేశించబడిన వారు మాత్రమే వింటారు. ఇది అందరికీ దొరికేది కాదు. ఇది నకిలీ తేనె ఎక్కడైనా దొరుకుతుంది, కానీ నిజమైన తేనె పొడి తిని చూద్దాం. ఏదో బాయిలర్ మా అందరు తింటారు, నాటుకోడి తిని చూడు. బాయిలర్ గుడ్లు చాలామంది తింటారు, నాటుగుడ్డు చూడు. నీకు అప్పుడు సంగతి తెలితే ఆమెనా? హల్లెలూయా. అరుదుగా దొరికే వర్తమానం ఇది.
తన ప్రజలకు దొరికే వర్తమానం మాత్రమే ఇది. అందరికీ దొరికేదే ఈ 4 మాటల వాళ్ళకి గందరగోళం గురి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారండి. అందుకని శ్రావ్యంగా శ్రద్ధగా వినాలి వాక్యాన్ని. ఎవరెవరు, యూదులు ఎవరు, క్యాథలిక్స్ ఎవరు, ప్రొటెస్టెంట్స్ ఎవరు, మనం ఎవరము, మనం ఎక్కడున్నాము, ఎక్కడికి వెళ్ళబోతా ఉన్నాము. వెరీ లిటిల్. నిజంగా నా జీవితంలో 6 పదులు అవలేలు గడిచిపోయాయి. నీ మాటలు ఎన్ని చూస్తుంటే నీకు ఇంత వయసు వచ్చినా మేము అనుకోలే, 20 స్నేహితులు ఇప్పుడు అలా చెప్తానని పోగొడుతున్నారు. అది వేరే విషయం. ఏమైనా అలా గడిచిపోయాయి 6 పదులు. మీ జీవితాలు కూడా అలా గడిచిపోతాయి. మీరు నమ్మితేరండి. అవునా? నీటి ఆవిరి లాంటి జీవితం అండి. ఏమి చేయలేకపోయినా నేడుస్తున్నాను ఇప్పుడు. అవునా? శ్రద్ధగా విన్నాం. ఏం చెప్పినప్పుడు చెప్పండి. ఏం చేస్తున్నారు వాళ్ళు? చరిత్రనే. అవును. దేవుని వాక్యమును వక్రీకరిస్తే మరణం వచ్చును. అది ఎట్లుండునో, అది ఎట్లున్నదో అట్లే నమ్మవాలను. వాక్యాన్ని ఏం చేయాలి? వక్రీకరించకూడదు. వాక్యమును వక్రీకరిస్తే ఏమొస్తుంది? మీరు శ్రద్ధగా వింటే నా ప్రశ్న జవాబు చెప్తారు. ఏమొస్తుంది? మరణం వస్తుంది. అది ఎట్లు ఉన్నదో అట్లే నమ్మవలెను. సరా? అది ఎట్లున్నదో అట్లే నమ్మవలెను. దాన్ని వక్రీకరించకూడదు, నీకు అనుకూలంగా మార్చుకోకూడదు. వాక్యం ఎప్పుడు ఎవరికి లొంగదు. అది అన్ని చోట్ల ఒకే రీతిగా మాట్లాడుతుంది. దానికి ఒక స్వరం ఉంది లేదా? అన్ని చోట్ల ఒకే రీతిగా అది మాట్లాడుతుంది. దాన్ని వక్రీకరించకూడదు. అందుకని ఇప్పుడు ఏం చేశారు? సంఘశాఖ మతోత్తరులు ఏం చేశారు? దాన్ని వక్రీకరించారు, తమకు అనుకూలంగా మార్చుకున్నారు. కానీ దాని స్వరం మారదు. అర్థమైందా? అది వక్రీకరిస్తే ఏం చేయ? మరణం వస్తుంది. ఇవాళ వాక్యమును మనం వక్రీకరించలేదు. మరి అది గొప్ప సంగతి. అది ఉన్నతున్నట్లుగా తీసుకుంటున్నాం. ఉన్నతున్నట్లుగా దేవుడు మనకి ఇచ్చాడు. ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు ఇచ్చాడు. ఎక్కువ ఇవ్వలేదు, తక్కువ ఏమి ఇవ్వలేదు. మనకు అవసరమైనంత అవసరమైనంత ఇచ్చాడు. ఇక నీకేమి పర్వాలేదు. అందువల్ల వాక్యం వక్రీకరిస్తే ఏమొస్తుంది? కనుక నెరవేర్చలేని వాడు వక్రీకరిస్తాడు. నెరవేర్చువాడు ఏం చేస్తాడు? లోబడి వెంబడిస్తాడటండి. నెరవేర్చలేని వాడు ఏం చేస్తాడు? నెరవేర్చువాడు లోబడి వాక్యాన్ని వెంబడిస్తాడు. అది 2 వ్యక్తుల వ్యత్యాసము. 4 అవ్వలు చెప్పాను లేదా? మొదటి అవ్వ ఎవరో? ఏదేని తోట. రెండవది యూదులు అవ్వ. మూడవది కేథలిక్ అవ్వ. 4వది 5వ అవ్వ వధువు. హల్లెలూయా. 2 వరుళ్ళు అని చెప్పాను. కానీ వధువులో ఉన్నవాడు ఏం చేస్తాడంటే నమ్మి ఉన్నట్టు నమ్మి ఏం చేస్తాడంటే వెంబడిస్తాడు. మిగతా 4 వాళ్ళు ఆ పని చేయలేరు. వాళ్ళు ధర్మశాస్త్రం నెరవేర్చలేదు. దాని ప్రకారంగా జీవించలేదు. వాళ్ళు ధర్మశాస్త్రం జీవించారా? పోనీ ఆజ్ఞల ఒక ఆజ్ఞ ప్రకారంగా జీవించారా? పోనీ 10 ఆజ్ఞల ప్రకారంగా జీవించారా? పోనీ ధర్మశాస్త్రం ప్రకారంగా జీవించారా? ఎప్పుడు ఏమి జీవించరాళ్ళు. దాన్ని పక్కనట్టు జీవిస్తారు. దానికి భక్తి అనే పేరు పెడతారు. దానికి ఏం పేరు పెడతారా? భక్తి. అది అందుకనే మీరు దానికి ఆ పేరు పెట్టుకుని జీవిస్తారు. దేవుని మాట దొరికిన కాలం ముందు మనం జీవిస్తున్న దేవుని స్తోత్రములు కలండి. హల్లెలూయా. కనుకనే వాక్యమును ఆధారం చేసుకుని కొనిపోతాడు. ఆయన ప్రవక్తలు ఇట్టివారి చేత వక్రీకరించబడ్డారు. ఆయన ప్రవక్తలు ఇట్టివారి చేత ఏమయ్యారు? వక్రీకరిస్తే వక్రీకరించబడిపోతారా? ఎక్కిరిస్తే ఎక్కిరించబడిపోతారా? ఏళ చేతి ఏళం చేయబడిపోతారా? ఒక మంచి వ్యక్తిని తీసిన ఏళ చేతి ఏళం చేయబడుతుందా? వాళ్ళని కూడా వక్రీకరించారు. క్రీస్తునే, ఆయన ప్రవక్తలను, ఆయన అపొస్తలులను, ఆయన పరిశుద్ధులను ఏం చేశారు చెప్పండి? వక్రీకరణ జరుగుతున్న కాలం ఇదే. వాక్యమును వక్రీకరించు కాలం ఇదే. వక్రీకరిస్తే ఏమొస్తుందో చెప్పిన కాలం కూడా ఇదే. వక్రీకరించుకు లోబడి వెంబడించు కాలం కూడా ఇదే. నా మాటలు సరిగ్గా అర్థం చేసుకోండి. మీరు చిన్న మైక్ తీసుకుందాంలే, వచ్చే ఎప్పటికైనా చిన్న బాక్స్ లాంటిది అంత ఉంటుంది, అలా పెట్టుకుని వెళ్ళిపోవడమే. తీసుకుందాం ఎప్పటికైనా. ఫోర్స్ తగ్గిపోయింది. నేను మాట్లాడితే మైకులు తీసేసిన దినం ఒకటి ఉంది నాకు. ఇప్పటికీ ఆమెతో చెప్పాను నేను,
మైకులు తీసేసిన దినం ఉంది, మైక్తో పని లేదన్నారు వాళ్ళు. మరుకాలం వచ్చినప్పుడు మైకు మనకి అవసరం అవుతుంది. దేవుని స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. విందామా కొంతసేపు? దేవుని స్తోత్రములు. వర్తమాన పేరేంటండి? అబద్ధము ఎప్పుడు కూడా సత్యం ఎదుట నిలబడదు అన్నాడు. అబద్ధం ఎప్పుడు? అది నీ ఎదుట ఎవరు నిలబడరు. నువ్వు దేనికోసం నిలబడుతున్నావో అదే నిన్ను రక్షిస్తుంది. అందుకనే ఆ సత్యం ఎదుట అబద్ధం నిలబడదు. యేసు ఎదుట శత్రువు ఎంతోసేపు నిలబడలేదన్నాడు ప్రవక్త. మరి నీ ఎదుటి కూడా నిలబడలేడాడు. ఎంత ప్రార్థిస్తాను తెలుసా అండి? సంఘ బిడ్డలు, పరిమితి ఉన్న బిడ్డల కోసము, కుటుంబం కోసం ఎంతగా ప్రార్థిస్తాను తెలుసా? మీరు 3 గంటల చేతి, మేము 6 గంటలు నా ప్రార్థన. కనీసం 3 గంటలు చేసిన సంతోషమే. 6 అవర్స్ లేకుండా ఒక రోజు మాకు నేను గడపలేను. 24 గంటలు మిగతా గంటలు ఏమైపోతున్నాయి నాకే తెలియవు. జాగ్రత్తగా ఉందాం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇప్పుడు చూద్దాం. అన్యజనుల ఆచారములు అభ్యసింపకుడి. ఏమంటున్నాడు? గతంలో కూడా నేను ఈ మాట మీద 2-3 సార్లు చాలాసార్లు చెప్పాను. అన్యజనుల ఆచారములు అభ్యసింపకుడి. పాపం మావాడు అన్యజనురాలు, పాపం మాకు కొంచెం పరిచయం. ఎంతో స్వీట్గా చెప్పింది. మేము వచ్చేద్దాం అనుకున్నారు ఆవిడ భోజనానికి. వెళ్తున్నాడు, పలకరించాం. పాపం రాలేదని కోపంగా ఉన్నారు. ఎక్కడికి వెళ్తామండి మనం వెళ్తామండి? క్రైస్తవులు అయ్యండి అంజలి పద్ధతిని చేశారు. ఆవిడ ముసలావిడికి 2 లక్షలు వదిలిందండి. ఆయన ఏం చేశాడు? 2 లక్షలు కొట్టేసి అమ్మమ్మగారి పేరట. ఎంత? 2 లక్షలు ఊరికి వస్తాయండి. వాళ్ళందరూ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు అన్యుల ఆచారం చెప్పిన సంవత్సరం ఏంటండి? నన్ను తినమని ఎంతో ఒత్తిడి చేసిందండి ఆవిడ. నువ్వేని చెప్పినా నేను తిన్నాను. నేను అన్యుల ఆచారాల గురించి మాట్లాడుతున్నాను. ఎంత ఒత్తిడి చేసినా మీకు ఇష్టమైన బూరెలు చేశానంది, నీకు ఇష్టమైన కొబ్బరి పచ్చడి ఉంది, మీకు ఇష్టమైన సాంబార్ ఉంది, మీకు ఇష్టమైన అన్నీ చేశానంది. అవి ఎప్పుడు తిన్నాను, అవి ఎలా ఉంటాయి నాకు బాగా తెలుసు అన్నాను. ఈసారి తినే తర్వాత తిన్నామన్నాను చెప్పాను నేను. అవునా? నేను తిననియా ఏమన్నా? అవి ఏమన్నా మీరు తిననియా? ఆ సందర్భంలో తిన్నాం. అయినా 3 రోజులు తెచ్చిచ్చింది. నేను ఎక్కడో ఎవరికో సప్లై ఇచ్చేసాను. అర్థమవుతుందండి? అన్యజనుల ఆచారములు 1000 ఉంటాయి. ఈ పెద్దావిడి ఒక ఆచారం చెప్తున్నాను. ఇప్పుడు భర్త లేడని చనిపోయాడు. ఈ కొండ ఇచ్చినవాడు. ఈవిడ దేవుడు నమ్ముకున్నాను. నేను స్నానం చేయకుండా ఇంట్లోకి వచ్చావు, అలా రాకూడదా అంటే అందంట. ఈవిడ ఎంత ఏడిపేసిందంటే, నాకు భర్త లేని కారణమును బట్టి అలాగంత కదండి. భర్త లేడని కాదు, వాళ్ళు అన్యులను క్రైస్తవురాలు, వాళ్ళు అలాగంటారు. లెక్కలేని ఆచారాలు వాళ్ళకు ఉంటాయి. అర్థమైందా? ఏమైపోద్ది మనిషి వెళ్తే? మనిషి సాయి మనిషి లేకుండా ఎలా ఉంటారు? ఇప్పుడు అర్థమైందా? కనుక అన్యజనుల నీకు 1,00,000 ఆచారాలు ఉంటాయి. ఈ ప్రపంచం నుండి 1,00,000 ఆచారాలు ఉంటాయి. ఇప్పుడు అర్థమవుతుందండి? అంత అభివృద్ధి చెందిన ఆ దేశాల్లో కూడా లెక్కలేని ఆచారాలు ఉన్నాయి. ఎన్ని ఆచారాలు ఉన్నాయి? మనకి ఏ ఆచారం లేదు, ఏ సాంప్రదాయమో మనకి వాక్యం ఇచ్చాడు. మనకి ఏమీ లేదు. ఎంత అదృష్టంతో కూడిన జీవితం అండి ఇది. ఆమె హల్లెలూయా. అందుకనే అన్యజనుల ఆచారంలో ఆకాశమందు చిహ్నములకు వారు భయపడుదురు. ఏమో సార్, దేవుళ్ళు వచ్చిన కొత్తలో ఆకాశం నుండి ఒక పాలపంత కూలిపోయినట్టు పెద్ద మతాబీ వెలుగులు కూలిపోయిందండి. నాతో పాటు మరొక ఆయన చూశాడు. ఇదేంటి అని అడిగారు. ఏమో ఈ వెలుగేంటో అలా కూలిందని చెప్పి అనుకున్నాం. చాలామంది చూశారు. అది మాకు సమీపంలోనే కూలింది. ప్రవక్త చోట సాతానుడు వెలుగు వలె పైనుంచి కింద పడ్డని చూశానన్నాడు. దానికి దీనికి ఏదైనా ఉందేమో అని తర్వాత అనుకున్నాం. సరే, ఏంటంటే ప్రతీది కూడా ఈ ఆచారములు ఏం చేస్తున్నాయి? మనిషిని కదలకుండా బిగించేస్తున్నాయి. ఒక కడుగు కూడా ముందుకెళ్ళకుండా చేసేస్తున్నాయి.
మనకి స్పీడ్ బ్రేకర్లు అయ్యి మనకున్న పొట్టే మన స్పీడ్ బ్రేకరు. మన అర్థమైందా? అది ముందుకు వెళ్ళట్లేదు, ఏం చేద్దామంటే వంగలేవు. నేను ఇంకింత పొట్ట ఉన్న వాళ్ళని చూశాను, పాప మనం ఏమనకూడదు. మన స్పీడ్ బ్రేకర్ ఏది? పొట్ట అంటే వెనకాల వెన్నుపోస్తుంది కనుక వెనక్కి వెళ్దట, అది ముందుకు వస్తుందంట. ఇప్పుడు అర్థమైందా? పొట్ట ఎంతైనా లోపల తీసుకుంటుంది కానీ పొట్ట మాత్రం లోపలికి వెళ్ళట్లేదు. సరే, ఎన్ని లెక్కలేనన్ని ఆచారములు, సిద్ధాంతములు, ఉద్దేశములు ప్రతిదీ నిన్ను బంధించాయి. ఏదో దేని నమ్మడో అంటే మన మీద బెటరాడు, క్రైస్తవుల మీద. ఆమెన్, హల్లెలూయా. అందుకని అన్యజనుల ఆచారములు అభ్యసింపకుడి. దేవుడు స్వయంగా చెప్పాడు అక్కడ, ఆకాశం ముందు అక్కబడి చిహ్నములకు మీరు భయపడకుడి. కానీ జనులు కలవరము చెంది చచ్చిపోతారన్నాడు. జనులటండి చచ్చిపోతారు. అన్యజనులు అనగా దేవుని లేని ప్రజలు. దేవుని స్తోత్రము కలగాలి, హల్లెలూయా. కనుకనే అవిశ్వాసులు భయపడుదురు, విశ్వాసులు ధైర్యముగా ఉందరు. అర్థమవుతుందా బాబు? ఇమ్మానుయేలు, డోంట్ స్లీప్ ఆన్ ద చైర్. ఏం చెప్పాలండి? ప్రతి సూచన దేవుని యొక్క రాకడను సూచించును. ఇప్పుడు అర్థమవుతుందా? సూచనలన్నీ ఆకాశం మీద జరుగుతాయటండి. సూచనలన్నీ సగం పైన సూచనలు ఆకాశం ముందు, సగం సూచనలు భూమి మీద జరుగుతాయి. భూమి మీద ఏమొస్తాయి? యుద్ధాలు వస్తాయి. భూమి మీద ఏమొస్తాయి? సముద్రం పొంగుతుంది. భూమి మీద ఏమొస్తుంది? కరువులు వస్తాయి. భూకంపంలో ఇవి భూమి మీద తెగుళ్ళు, భూమి మీద ఆకాశం మీద, ఇవన్నీ ఏంటి? దేవుని రాకడ యొక్క సూచనలు. నిమిషానికి 2500 పిడుగులు పడతాయటండి ప్రపంచంలో, 1 మినిట్కి ప్రపంచంలో. చూసారా? అది ఎలాంటి ఆకాశమో? అది మంచి ఆకాశం అండి, శపించబడిన ఆకాశం. అది పిడుగులు పడుతున్నాయి, వడగంటలు పడుతున్నాయి, అగ్ని పడుతుంది అక్కడి నుంచి. ఇప్పుడు అర్థమైందా? ఆమెన్, హల్లెలూయా. 2500 పిడుగులు పడుతున్నాయటండి 1 మినిట్కి. అవన్నీ దేవుని రాకడ యొక్క సూచనలు అన్నాడు. ఏంటి? 1000 ఏండ్ల పాలల్లో పడతాయా? నిత్య జీవంలో పడతాయా? పరదేశంలో పడతాయా? ఆమెన్, హల్లెలూయా. ఇది ఎలాంటి? అందుకనే నీవు ధైర్యం వస్తుంది నీకు. అలాంటి వాటిని చూసి నీకు ధైర్యం వస్తుంది నీకు. అవన్నీ జరిగితే రావని చెప్తా నువ్వు. వాళ్ళు అంటారు, ఏంటి ఇలా జరిగిపోతున్నాయి, ఎందుకు ఇలా జరిగిపోతుంది? చూసారా? ఆయన వాళ్ళు అంటారు, వేరే ఒక మాట తీసుకుంటారు, వక్రీకరిస్తారు. కానీ అది ఎందుకు జరుగుతుందో నీకు మాత్రమే తెలుసు, ఎందుకంటే దేవుడు నీకు ముందుగా చెప్పాడు. భూమి మీద సూచనలు, ఆకాశం ముందు సూచనలు. ఏమన్నా, హల్లెలూయా. దేవుడు సూచనలు ఇస్తాడు. ముందు హెచ్చరిక, అటు తర్వాత తీర్పిన వర్తమానం చెప్తాను. అక్కడ ఎలాగ ముందు హెచ్చరిస్తాడో, ఒక విశ్వాసిని, పట్టణాన్ని, దేశాన్ని, సంఘశాఖను ఎలాగ హెచ్చరిస్తాడు, యూదుడిని అటు తర్వాత ఎలాగ శిక్షిస్తాడో. ఇవన్నీ ఏంటి? ముందస్తు సూచనలు. ఇవన్నీ ఏంటి? యేసు రాకడకు ముందస్తు సూచనలు. అర్థమవుతుందా? ఇవన్నీ జరగాలి కదా. ఎందుకంటే లేఖనంలో రాయబడ్డాయి. ఎక్కడ రాయబడ్డాయి? లేఖనంలో రాయబడ్డాయి. కరికినవి నమ్మి తీరాలి మనం. అవి దేవుని నోటి మాటలు. అవి నమ్మి ఏం చేయలే? నమ్మతీరాల. ఒక్కడి కాదండి, మధ్యలో భూమి ఆకాశం మధ్యలో మానవుడు వీడేమవుతాడు? నలిగిపోతాడు. తెలియనుడు ఏమవుతాడు? తెలిసినవాడు ఏమవుతాడు? సిద్ధపడతాడు. నా మాటలు అర్థం చేసుకోండి. మరి తెలియని వాడు ఏమవుతాడు? తెలిసిన వారు నీ రాకడా
నీకు వేళ అయిపోయింది నాయన, నువ్వు రాబోతున్నావు, నీ రాకలో నువ్వు నాకు జ్ఞాపం చేసుకో. సంఘానికి ప్రార్థన లేదండి, ప్రార్థించలేకపోతున్నారండి. 24 hours కూడా ఖర్చు చేసుకుంటున్నారండి. కానీ 4 hours, కానీ 3 hours. ఒక విశ్వాస 5 గంటలు, ఒక సేవకుడు 7 గంటలు ప్రార్థించలేని స్థితి. అది దేవుడు వచ్చారని చెప్పి నేనేం చేస్తున్నాను, దేవుడు వచ్చేస్తాడని చెప్పి మీరేం చేస్తున్నారు? మనం ఏ రీతిగా దేవుని కొరకు ఎదురు చూస్తున్నాం? రాకడని ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నావు? ఆమేన్, హల్లెలూయా. కరిగిన ప్రియులారా, చూద్దాం రాకడికి ముందు ఈ ప్రపంచంలో ఏమి జరుగుతున్నదో, రాకడికి ముందు ఈ ప్రపంచంలో ఏమి జరుగుతున్నదో మనకి ముందే చెప్పబడింది. మీకు చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను. ఓ మాట ఉంది కొత్త నిబంధనలు, ఆయన నోటమ్మట వచ్చింది. రాకడకు ముందు ఏమి జరగనన్నదో ముందే చెప్పి ఉన్నాడు. నువ్వు చెప్పలేదయ్యా. చాలామంది అబద్ధాలు ఆడతారు కదా, నువ్వు చెప్పలేదయ్యా అంటారు. నువ్వు ఇవ్వలేదయ్యా, నువ్వు చెప్పలేదయ్యా. ఏంటిది? ఆయన ముందే. అప్పుడు నీకు ఎలా ఉంటుంది? నీకు ఆనందంగా ఉండాలి. అది నీకు ముందే ముంచుకొస్తున్న తుఫాను వర్తమానం చెప్తాను, అప్పుడు తెలుస్తుంది మీకు. ఎంత అద్భుతమైన వర్తమానం అంటే 1000 ఉన్నాయండి. ఇంకా ఆ 1000ని నేను తీసుకుంటే 5000 వర్తమానాలు అవుతాయండి. నా జీవితాన్ని సరిపోతానని అనుకుంటున్నాను. అర్థమైందా? అప్పుడు మనకి ఎలా ఉంటుంది? మరి ఇప్పుడే ప్రపంచానికి నువ్వు ఒక వింతగా ఉన్నావు. అర్థమైందా? నువ్వు ఎందుకు ఇంతగా ఉన్నావు? నువ్వు అర్పించబడ్డావు, నువ్వు ఇంతగా ఉన్నావు. నీకు తెలుసు ఒక రాకడ ఉందని తెలుసు నీకు. అది నీవు నిర్ధారించుకున్నావు, నువ్వు స్థిరపడుతున్నావు, నువ్వు బలపడుతున్నావు, నువ్వు ఎదురు చూస్తున్నావు, రమ్మని ప్రార్థిస్తున్నావు. ఎంత అద్భుతమైన క్రియ తెలుసా? ఇప్పుడైతే ఏమవుతాం మనం? అది మాత్రం ఒక తాను తెలుసుకోండి. రానని చెప్పలేదు, నేను వచ్చి ఇదిగో త్వరగా వస్తున్నానని చెప్పాడు ఆయన. అందుకని మీరు కూడా బాప్తిసం పొందాలి. మేము ఎంతగా ప్రార్థన తెలుసండి ఓన్లైట్లో. నీ బాప్తిసం పొందాలి. మీరు, సుధా, రవి, ఈ ముగ్గురు బాప్తిసం పొందాలి. మీరు బాప్తిసం పొందాలి ఖచ్చితంగా. మీరు బల తీసుకోవాలి. ఇవాళ రొట్టు ద్రాక్షరసం ఉంది. ప్రభు యొక్క శరీర రక్తమాంసాలు భుజించాలి. నా శరీరం రక్తము తాగబడి నిత్య జీవము కలిగిన వాడు అని చెప్పాడు ఆయన. ఖచ్చితంగా మీ భర్త చేసిన పని మీరు చెయ్యాలి. అర్థమవుతుందండి? భర్త యొక్క విల్లిగా ఉన్నప్పుడు నువ్వు రావాలి. సుధకి ఇంకా భర్త ఒప్పుకోవట్లేదు, కంగారు పడకంటున్నాడు. మీరు వచ్చేయాలా? అవునా? రవికి ఎవరు లేరు, నువ్వు రావాలి. అసలు స్విచ్ ఆఫ్ అయింది, 4 రోజులు స్విచ్ ఆఫ్ అయింది. ఎక్కడ నాకు భయం కూడా వేస్తుంది అతని గురించి. కొంచెం ప్రార్థన ఎక్కువ చేస్తున్నాను. అతను ఎక్కడ చూపించమని అడుగుతున్నాను నేను. అర్థమైందండి? ఒక రాకడ నిర్ణయము అయిపోయింది. ఒక రాకడ గడికి చెప్పండి, స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. పాల్సన్ని తీసుకొస్తాను మీ మధ్యకి, మిమ్మల్ని మొగ్గలేం చేస్తాడు. మీరు అది చూసుకోండి. అయిన దానికి ఆమె అన్నప్పటికీ మీకు ఎలా ఉంటుంది? ఈ మాట కూడా మీకు ఇంకా అర్థం అవ్వవు. అంతే మరి. వాళ్ళు 6-7 వస్తారు. వాళ్ళందరికీ ఆమెన్ బాధ చెప్పాలి నేను. మీకు రాకడ బాధ చెప్పాలి. ఇంకొకరికి ఏమో మారు మనసు గురించి చెప్పాలి, ఇంకొకరు ఫలముల గురించి, ఇంకొకరికి వరముల గురించి, ఇంకొకరికి ఏమో సర్వంగా కవచం ఎలా ధరించుకోవాలని ఇలా ఆయన అడుగుతాడు. ఇంక ఇలా రకరకాల వాళ్ళు. కానీ అందరికీ ఒకటే బోధ. అర్థమైందండి? ఆమెను ఎప్పుడు అనాలి అప్పుడే అనాలి. అంతే కదా? అసమానం ఆమెనేతో. హల్లెలూయా. అంటే ఒక రాకడేమైంది? గట్టిగా చెప్పండి. నిర్ణయం. దేవుడు సూచనల ద్వారా, సరిగా చెప్పలేకపోతున్నాను ఈ మాట. దేవుడు సూచనల ద్వారా తన వాక్యమునకు సాక్షి అయి ఉన్నాడట. ఇది క్రిటికల్గా ఉంది మాట, అర్థం చేసుకోండి. దేవుడు సూచనల ద్వారా తన వాక్యమునకు ఒక సాక్షి అయి ఉన్నాడు. సూచనలు ఉన్నాయి అక్కడ. అర్థమైందా? అక్కడ వాక్యం ఉంది, అక్కడ సాక్ష్యం ఉంది. వాక్యము ద్వారా సూచనలు. ఇప్పుడు అన్నీ మనమేమయ్యో, ఆయనే సాక్షి అయి ఉన్నాడు, మనము సాక్షులమై ఉన్నాం. ఈ రెండింటి మధ్యన వాక్యం ఉంది. వాక్యం ఏం చెప్తుంది? సూచనల గురించి చెప్తుంది.
యూదులటండి ఆకాశం ఎరగుంది, ఈ మూల వర్షం వస్తుంది, ఈ గాలి వేస్తుంది, ఈ మూల వర్షం వస్తుంది, ఇక్కడ తెల్లగా ఉంది, ఇవాళ రాదు, అదిగో అని చెప్తారటండి యూదులు. మనకేముంది ఆచారం. ఇప్పుడు అర్థమైందా? కానీ మీరు వాతావరణముల యొక్క నైజమును ఎరుగుదురు కానీ నా దినముని గురించి మీకు అది నేను అదే కోరుకుంటున్నా. నువ్వు ఆమె అనక్కర్లేదు, తెలియదు. అయినా రాకడకు చూసినప్పుడు తెలియదు. ఇలాంటి వాటిని మీరు విమర్శిస్తారు. నా జన్మ గురించి, నా జీవితం గురించి, నా మరణ గురించి, నా రాకడ గురించి మీకు తెలీదు. అంటే ఇలాంటి వాటిని వివేచించగల జ్ఞానం ఉన్నది. దేవుడు ఎప్పుడు జన్మిస్తాడు, ఎలా జీవిస్తాడు, ఎలా మరణిస్తాడు, ఎలా అవుతాడు అనే సంగతిలో వాటి 0 మార్కులు. ఈ లోక సంబంధమైన సంగతులకి 90 మార్కులు. ఇప్పుడు అర్థమవుతుందా? ఆమెన్, హల్లెలూయా. సాక్షి అయి ఉన్నాడు ఆయనే. సూచనలకు సాక్షి, వాక్యములకు సాక్షి, తనే సత్యసాక్షి. మనం కూడా సాక్షులమై ఉన్నాం. అందుకని మనకు భయం ఎందుకు, మనకు కలవరం ఎందుకు, ధైర్యం చెడి కూలిపోవడం ఎందుకు? యెహోవా ఈరే అని చెప్పే శక్తి నీకు ఉండాలి పాటికి. ఏమి చెప్పాలి? దేవుడే చూసుకున్నాను, నేను సిద్ధపడుతున్నాను, నా ఎత్తబాటు దేవుడే చూసుకున్నాను, అంతే. ఇంక నువ్వేం చేస్తావు? నువ్వు సిద్ధపడాలి. ఆమేన్, హల్లెలూయా. కనుకనే దేవుని దినమును ఎరిగిన వారే, చూడండి నేను ఒక మాట, దేవుని దినమును ఎరిగిన వారే నిజమైన క్రైస్తవులు. దినం అంటే ఒక రోజు, కానీ అన్యులు దినం అంటే దినం. చచ్చిపోతే దినం, అది చూడు ఎలా పెట్టుకొచ్చారు. అది ఆ దినం, అది ఎంత తప్పుడు మాట. కానీ దేవుని యొక్క, చూశారండి ఎంత మాట, తన దినమని ఎరిగిన వారే నిజమైన క్రైస్తవులు. తన దినం ఏంటి? జన్మించిన దినమా, జీవించిన దినమా, పోనీ మరణించిన దినమా, పరిశుద్ధాత్మగా కుమ్మరించబడిన దినమా? అందువల్ల ఏంటంటే వాటి యందు మీకు ప్రాధాన్యత మీరు ఇవ్వకండి, కానీ రాకడికి మాత్రమే మీరు ప్రాధాన్యత ఇవ్వండి. ఇప్పుడు అర్థమైందా? జన్మించి జీవించి మరణించి వచ్చేసి అన్నీ అయిపోయాయి. వాటి కోసం మీరు ప్రాధాన్యత, వాటికి ప్రాధాన్యత ఇస్తావా? రాకడికి సంఘము ప్రాధాన్యత ఇవ్వాలి. రాకడికి సంఘము ఎదురు చూడాలి. నేను ఎత్తబడతానా లేను అని తమలోనికి తాము చూసుకోవాలి. అందుకనే సిద్ధపాటుకి దిద్దుబాటు ఉండాలి. దిద్దుబాటు ఉండాలి. దిద్దుకోవాలండి. తల్లిదండ్రులు ఎందుకు తిడతారు? దిద్దుకుంటావని. పదే పదిగా అయ్యే తప్పులు చేస్తారు, వదిలేస్తారు. తమ మామూలు తల్లిదండ్రులు ఏం చేస్తారా? నిష్టం బాబు అంటారు. దేవుడు కూడా నిష్టం బాబు. వదలలేదా? నలుగురు భార్యను వదలలేదా? ఏదేని తోటల భార్యను వదలలేదా? యోధా భార్యనో, కథోలిక భార్యనో, ప్రొటెస్టెంట్ భార్యనో బాబు విడిచిపెట్టడా? భర్తగా సత్యంగా జీవించే భార్యను ఎవడన్నా ఏలుకుంటాడా? ఆమెన్, హల్లెలూయా. మామూలు మానవుడు ఏలుకున్నప్పుడు దేవుడు ఏలుకుంటాడా? నేను లోబడతాను, నీకు ఇష్టాలుగా ఉంటాను, ఇష్టడుగా ఉంటాను, నేను ఎదురు చూస్తాను, నాకు అర్థమవుతుంది. అది వాక్యం అంటే, అది జీవితం అంటే. ఏదో మేము పెద్ద లాజికల్గా తీసుకొచ్చి ఏం బోధింది లాజికల్గా ఏముంది? ఇక్కడ పెద్ద తత్వాన్ని తెచ్చి బోధి చేస్తున్నాను నేను. పిహెచ్డి పట్టా మెళ్ళేసుకుని బోధించేస్తున్నానా? ఇలాంటి సామాన్యమైన విషయాలు కూడా మనం అర్థం చేసుకోకపోతే లెక్కలేనన్ని వేల సంగతులు ఉన్నాయి, చాలా క్రిటికల్గా ఉన్నాయి. వీళ్ళ సబ్జెక్టులు ఉంటాయండి, మనం నోటితో చదవలేము. అవునా? వాళ్ళు అది చదివి జ్ఞాపకం ఉంచుకుని రాయడం అంటే మాట్లాడి మర్చిపోయినంత. నాకేం దగ్గర ఏమీ లేదు, బుర్రలో ఏమీ లేదు, అంతా వెళ్ళిపోయింది. ఎక్కడ ఉంటుందండి? ఖాళీ చేసాడు. మోసేని ఖాళీ చేయాలి 40 ఏళ్ళు, 30 ఏళ్ళు నాలో ఉంటుందా ఏమన్నా? అక్షరాలు తప్పు రాస్తున్నాను తెలుసా మీకు సంగతే? అక్షరాలు ఏం చేస్తున్నాను? తెలుగు అక్షరాలు, ఇంగ్లీష్ అక్షరాలు తప్పు రాస్తున్నాను. ఉండదు. అవి ఏమవుతాయి? ఖచ్చితంగా తప్పు రాయవలసిందే నువ్వు. అవునా? కంటి చూపును బట్టి తప్పుగా చదవలసిందే, తప్పుగా నీవు రాయవలసిందే. ఆమెన్, హల్లెలూయా.
అది కష్టమైంది, ఇది ఇష్టమైంది. దీన్ని ఏం చేయలేవు, దీన్ని ప్రేమిస్తున్నా కానీ ఇది ఇష్టమైంది. తేలికైంది, ఇది తేలిక, నాకు తేలికండి జీవించడం తేలిక. అర్థమవుతుందా? ప్రార్థించడం తేలిక, జీవించడం తేలిక, ఎవరికైనా దేవుని గురించి చెప్పడం తేలిక. తేలిక పనులు ఇచ్చాడు. ఏం చెప్పాను నేను? హల్లెలూయా. యోహాను యూదుల్ని సర్పములని పిలిచాడు. యేసుక్రీస్తు యూదుల్ని పాములు, గడ్డిలోని పాములని పిలిచాడు. మీకు తెలుసా, ఈ కాల ప్రవక్త ఈ సంఘశాఖల్ని పాములని పిలిచాడు. అలా పిలిపించుకోవడం మంచిదండి? సర్పము అంటే మీకు తెలుసు కదా, పాము, మళ్ళా సర్పము, ఎలాంటి పిలుపులయ్యి? వారి నైజముని బట్టి ఎలాంటి పిలుపులు పిలిచాడు? గడ్డిలోని పాము, అర్థమైందా? పాము ఎక్కడ? క్రీస్తుకు తెలుసు అనమాట, అది గడ్డిలో ఉంటుందని. ఆమెను హల్లెలూయా. సర్పసంతానమా అన్నాడు. ఎవరో? యోహాను. ఎవరిని? మహాభక్తులను. ఎవరో? మహాభక్తులు, మహాచారములు, మహాంగీలు, మహాశుద్ధీకరణలు, నీళ్ళు జల్లుకోటాలు, మహా అటువంటి వారిని ప్రభుచ్చి పాము అంటే. అని నిన్ను నన్ను మనం అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం ఏ స్థితి ఎక్కడుందో, మన స్థితి ఎక్కడుందో అర్థం చేసుకోండి. నేను ఆశ్చర్యపోతాను అనమాట. వారిని నీవు పామన్నావు. చూడండి, అంతవట్టి ధర్మశాస్త్రోపదేశకులను, మత యాజకులను, ప్రధాన యాజకులను, అబ్బోబోబోబో, ఒక పామరుడు, ఒక పండితుడు పడవలు వెళ్తున్నారని చెప్పానా? పండితుడు, నీకు వేదం రాదురా వెధవా అని అన్నాడు. వేదం రాదండి బాబు. ఎవడని? పామరుడు. వేదం రాదు కానీ బాబు నాకు ఈత వచ్చు అన్నాడు. పడవ మధ్యలో ఏమైంది మరి? ఈదుకుని వెళ్ళిపోతున్నాడు. నీకు వేదం వచ్చు కదటయ్యా, నీకు వేదం వచ్చు, నువ్వు ఈదాలి మరి. వీదు, నీ వేదం పట్టుకో, వేదం చదువు మరి. ఇప్పుడు శ్లోకం చదువు. శ్లోకం పోయింది, శోకం వచ్చింది అక్కడ ఆడికి. ఈడు అలా ఆగిపోతున్నాడు చేపల్లాగా. రండి శర్మ గారు రండి. ఏంటది? ఏమైనా భూమా? హల్లెలూయా. నీకు ఏమి తెలియాలో దేవుడు దానినే తెలియజేశాడు. నీకు ఎక్కువ చెప్పలేదు, తక్కువ చెప్పలేదు, నీకు అవసరమైనంత మాత్రమే చెప్పాడు. ఈ శిష్యులతో అన్నాడు, ఇంతకన్నా ఎక్కువ చెప్తే మీరు వినలేరు అన్నాడు. మీకు ఎంత కావాలో అంతే చాలు. వర్తమానం ఎంత అయింది నీకు అంతే చాలు. చెప్పండి, మీకు అర్థమవుతుందా? ఇంకా ఎక్కువ చెప్పేస్తే బాగుంది. ఇంకో 1250 వర్తమానాలు రికార్డ్ అయ్యాయి, టేప్ రికార్డు కనిపెట్టాక. ఇంకో 1000 వర్తమానాలు ఉంటే అవి సరిపోవా? అయ్యే 1250 ఒక్కటి సరిపోతాడండి. ఒక వర్తమానం సరిపోదా? హల్లెలూయా. మనకి వేదం కాదు, మనకి ధర్మశాస్త్రం కాదు, మనకి ఆజ్ఞలు కాదు, మనకి వాక్యం ఇచ్చారు. పామరులకి దేవుడు వాక్యం ఇచ్చాడు, పండితుల్ని విడిచిపెట్టాడు. మరి ఈయన వారికి అందలేదని అన్నాడు యేసుక్రీస్తు. ఈయన భక్తి వారి భక్తిగా అందలేదు. ఇప్పుడు అర్థమైందా? ఎలా ఉండాలి? తెల్లటి డ్రెస్ వేసుకుని, చక్కగా దువ్వుకుని, చక్కగా గుమగుమలాడే తేనె సెంటు రాసుకుని, చుట్టూ నలుగురి నీకు ఉండాలి. అలాంటి స్థితిలో ఉంటే నీవు వాళ్ళ మధ్యన భక్తుడిగా బట్టలు మాసిపోయి, గడ్డం ఏం పెరిగిపోయి, స్నానం లేక, ఏదో ఒక కర్ర, ఏదో ఎండి కర్రతో, ఏదో అక్కడ రాళ్ళ దేశం కనుక కర్ర ఉండాలట. అలా నువ్వు చేతిలో ఏమీ లేక, కానీ ధర్మశాస్త్రం కూడా లేదు నీకు. ఒక పలక, ఆజ్ఞ పలక కూడా లేదు నీకు. ఒక పలక లేదు చేతిలో, ఒక ధర్మశాస్త్రం లేదు. నీవే వాక్యమై ఉన్నావు. నువ్వు పలికిన ప్రతిదీ వాక్యమై ఉన్నది.
ఆమేన్, హల్లెలూయా. నీకు ఏమీ అక్కర్లేదు. వాడి దగ్గర ఏమైనా వ్యారం ఉందా? ఏం చేస్తున్నాడు? ఆ పాయమిలు ఏం చేస్తున్నాడు? ఒడ్డుకి ఎక్కిపోయి ఒడ్డుకి వెళ్ళిపోతున్నాడు. రాని వారు ఏమయ్యారు? మునిగిపోయారు. నీకు రాదని చెప్పి నీకు వాక్యం ఇచ్చాడు, దాన్ని పక్కనెట్టావు. ఇప్పుడు అర్థమైందా? ఆమెను హల్లెలూయా. అప్పుడు అదేం చేసింది? అది నిన్ను పక్కన పెట్టింది. అర్థమైందా? ఆ పిల్ల కనసాంగి జాగలని ప్రేమించానని చెప్పింది. అతను నేను పక్కనెట్టాను అంకుల్ గారు అంత పక్కనెట్టేస్తాను. ఆడు నేను పక్కనెట్టా, ఆడు నన్ను పక్కనెట్టేసి. సరే, ఇప్పుడు వర్తమానంలో ఒకరినొకరిని ఏం చేశారు? ఇప్పుడు వర్తమానం అబ్బాయి మనకు ఖచ్చితంగా దొరుకుతాడు. ఇప్పుడు వాళ్ళు పక్కనెడితే ఈయన తెచ్చుకుని తన పక్కనెట్టుకుంటాడా? ఏమైనా హల్లెలూయా. ఈయన కూడా పక్కన పెడతాడు. నువ్వు చేర్చుకుంటేనే క్రీస్తు. హల్లెలూయా. నువ్వు నా అరలోకి వచ్చిండు, నాలోనికి వచ్చిండు, నా ఇంట్లో ఉండు, నాతో ఉండంటే వచ్చి ఉండు వాడైనా. ఆహ్వానం లేని క్రీస్తుని వర్తమానం ఆహ్వానం లేదంటే ఆయనకి. తన స్వజనుల మధ్యన ఆయనకి ఏం లేదు, ఆహ్వానం లేదు. ఆహ్వానించిన వాళ్ళు ఏం చేశారు? అవమానించారు. ఏమంటే నన్ను భోజనాన్ని పిలిచి మీరు ఆహ్వానిస్తే, నన్ను భోజనానికి అవమానిస్తే ఎలా ఉంటుందండి? ఎన్నో జరిగాయి మాకు కూడా అలాంటివి. అయినా పర్వాలేదు, ఆయన జరిగాయి కనుక. ఇప్పుడు టైం ఎంత? ఏం చెప్పానని అడగట్లేదు. టైం ఎంత అండి? ఏమని పిలిచారు వాళ్ళు? మరి ఈనాటి అబద్ధ సంఘాలు ఎలాంటివి? పాములు కావా? ఆమె హల్లెలూయా. ఎవరో వచ్చారు. రండి కూర్చోండి. ఆ చైరీ. దేవుడు అబద్ధమును మాట్లాడలేడు. సమస్త సత్యమునకు పరిశుద్ధతకు ఆయనే కారణభూతి కూర్చోండి. దేవుడు అబద్ధమును మాట్లాడలేడు. ఏమన్నాను నేను? దేవుడు సమస్త సత్యమునకు పరిశుద్ధతకు ఆయనే కారణభూతుడు. దేవుడు అబద్ధం ఆడలేడు. దేవుడు అబద్ధం ఆడాడు. నేను నమ్ముతున్నది ఒక్కనే, క్రీస్తుని అబద్ధం లేని వాడు. అర్థమైందండి? నా మాటలకి మీరు అవును కాదని అనట్లేదు. ఎప్పుడు వదిలేతాడని అనుకుంటున్నారా? మీకు మారు చూపిస్తానండి, మీరు అందరూ ఆశ్చర్యపోతారు. విశ్రాంతి దినము ఎప్పుడు గడిచిపోవునని ఆలోచించి వారలాలని ఒక మాట ఉంది. రెడ్ లైన్లో పెట్టి ఉంచాను దాన్ని బైబిల్లో. నేను ఖచ్చితంగా చూపిస్తాను మీకు. విశ్రాంతి దినం ఆదివారం అంట ఎప్పుడు గడిచిపోతుందో అని ఎదురు చూస్తారటండి. ఎక్కడ మనల్ని విడిచిపెట్టాడు ఆయన. ఎప్పటికైతే అప్పుడు దాకా ఉంటానని అనాలి నువ్వు. దేవుడు అబద్ధము ఆడాడు. అప్పుడు అర్థమైందా? ఆయనే సమస్త పరిశుద్ధతకు సమస్త సత్యములకు పరిశుద్ధతకు ఆయనే కారణభూతుడట. హల్లెలూయా. శరీరమునకు ఒక అంతమున్నది, ఆత్మకు అంతము లేదు. శరీరానికి ఏముంది? ఇది లిమిటెడ్. ఇది ఆత్మకి లిమిటేషన్ లేదు. తన ఆత్మను మనలో ఉంచారండి. తన ప్రేమ చూడండి, అది నశించకుండా నిమిత్తం నేను రక్షించాడు. ఆత్మ రక్షించబడాలి. శరీరానికి అంతం ఉంది, ఆత్మకు ఆది. యేసుక్రీస్తుకి ఆది అంతము లేనివాడు. సో ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఈ ఆత్మ రక్షించబడాలి. ఇది రక్షించబడాలి అంటే వాక్యమే లేదు, వర్తమానం కాదు, ప్రాణం ఇవ్వాలి. ప్రాణం ద్వారా రక్తం ఇవ్వాలి. రక్తం క్రిందికి ఈ ప్రాణాత్మలో రావాలి. అప్పుడు ఇది రక్షించబడుతుంది. అందుకనే దీనికి అంతము లేదు. దీనికి ఆత్మకు అంతం. అది ఉంటే నరకములో ఉండాలి, లేదా భూమి మీద ఉంటాకుందా? ప్రభు ఒక 1000 ఏళ్ళు ఉంటాను నా మాట ఏంటంటే వింటాడేటి? నీకు వృద్ధాప్యము తరుముకు వస్తుంది. అవునండి? ఆ ముసలాయిలాగా మనం కూడా ఒక దినాన్ని ఏం చేస్తాం? 7 ఏళ్ళ పంచంలే ఉండవద్దండి. అది వాస్తవం కదా. ఇప్పుడు మన పడుచోళ్ళు మనం ఇప్పుడు ఎలా ఉన్నాం? ఇప్పుడంతా అమ్మ నాన్న, మా అన్నయ్య, మా తమ్ముడు, మా అమ్మ, మా నాన్న, మీ భార్యలు వచ్చారు, మీ బిడ్డలు వచ్చారు. ఇదే ప్రేమ. గో దేర్ అండ్ లుక్ ఎట్ వాట్ హ్యాపెన్ ఇన్సైడ్ ద హోమ్. ఇప్పుడేంటి? వయసు ఏం చేస్తుంది అంటే శరీరానికి ఏముంది?
అంతము, పని మరణం. కానీ ఆత్మకు మరణం లేదు. మన భక్తి అంతా ఆత్మ మీద ఆధారపడింది. ఆత్మకి ఆకారం లేదు, నిరాకారము. అవునా? కానీ ఆత్మకి ఆకారాలు చూపించాడు ప్రభు. ఎందుకంటే ఆత్మని తీసుకెళ్ళి థియోపని బాడీలో పెట్టాడు. ఇప్పుడు అర్థమైందా? మహిమదేహంలో మహిమదేహానికి ఏమి లేవు, రక్తమాంసములు లేవు. ఆ మహిమదేహానికి ఏమి లేవు, రక్తమాంసములు లేవు. అది పర్మనెంటు. ఆ మహిమదేహము, అందులో ఉన్న ఆత్మ శాశ్వతమైనవి. ఇప్పుడు అర్థం చేసి, అంటే శరీరానికి ఏముంది, ఒక అంతం ఉంది, ఒక ముగింపు ఉంది. అందుకే చనిపోయిన వ్యక్తిని ఇంట్లో ఉంచుకుంటామా? ఎందుకండి ఉంచుకోవచ్చు కదా, మా అమ్మ నేను ఎంతో ఇష్టం, మేము ఉంచుకోవచ్చు కదా. 3వ రోజుకి ఏమవుతుంది, నీ తండ్రి రక్తం నీకు ఇష్టము, కానీ ఉంచుకోవటానికి ఉందా? ఎందుకంటే అది మట్టే మనకి వాక్యం అది. మా అబ్బాయి దేవుని నమ్ముకోలేదండి, కానీ మరణించాడు 28 ఏటనే. వాళ్ళే అన్నీ పంపించారు, 100 మందికి భోజనం పంపించారట. మనం చెప్పానుగా, వాళ్ళే వచ్చి అన్నీ చేశారండి. నమ్ముకోకపోయినా సరే మేము మట్టికి ఇచ్చేసామండి అన్నాడు. ఆ శరీరానికి ఏమొచ్చింది, అంతము. మట్టికి మట్టి అంతం వచ్చింది. చూసారా? మీకు అర్థమవుతుందా? ఆమెన్ హల్లెలూయా. శరీరమును ప్రేమించవద్దు అన్నాడు. నువ్వు బ్రతకడానికి నీకు అన్ని ఇస్తాడా బాబు, మీరేం కంగారు పడకండి. మీకు అన్ని ఇస్తాడు ఆయన. ఆయన అన్యాయస్తుడే దేవుడు కాదు. నీకు ఏది కావాలంటే అది, కానీ నేను నమ్మకంగా నిలబడాలి. యు స్టాండ్, నీ నమ్మకంగా నువ్వు నిలబడాలి. ఏం చెప్పానండి? ఆత్మకు అంతం లేదు, వాక్యం ద్వారా దేవుని ఎదుగు సమీపించాలి. వాక్యం లేని వారు, ఇప్పుడు చూడండి, నేను ఒక వర్తమానం చెప్పాను గతంలో, గుర్తుందా? దేవుని ఎదుగు సమీపించుట. ఇప్పుడు ఎలా సమీపించాలంట? వాక్యము ద్వారా. దేవుని ఎదుగు ఎలా సమీపించాలి? మరి అందువల్ల దేవుని ఎదుగు వచ్చిన వాడు వాక్యమును గ్రహించి దేవుని ఎదుగు సమీపించాలి. వాక్యము ద్వారా దేవుని ఎదుగు సమీపించాలి. ఇప్పుడు మనం దేవునికి ప్రార్థన చేస్తున్నాం, దేవుని సమీపిస్తున్నాం, దేవునితో మాట్లాడుతుంటే వాక్యం ద్వారా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ప్రార్థన అండి 2 రకాలు ఉంటుంది. వాక్యం తీసుకుని ప్రార్థించడం, వ్యక్తిగతంగా మీరు ప్రార్థించడం. అందుకని వాక్యం ద్వారా దేవుని సమీపించి దేవునితో మాట్లాడుతూ ఉన్నాం. అందుకని వాక్యం తీసుకుని దేవుని సమీపించాలి. వర్తమానం ఉంది, దేవుని ఎదుగు సమీపించుట అనే ఒక వర్తమానం ఉంది. నేను ఒక మాట అంటాను, వాక్యం లేనివాడు ఎలా సమీపిస్తాడు? అందుకనే తల్లి పిల్ల ఏమైంది, సమీపించలేని కారణం బట్టి వారు విసర్జించబడిరి. అది క్షమాపణ లేకుండా మరణించడం, పాప క్షమాపణ లేకుండా మరణించడం అత్యంత దురదృష్టకరమైనటువంటి సంస్థలు ఉన్నాయి. శాఖ సంస్థ ఏంటండి? అదృష్టంతో కూడినవా? ఆమేన్ హల్లెలూయా. అందువలన వాక్యము కలిగి దేవునిని నీవు సమీపించవచ్చు. ఒక దినమున మీరు నిర్దోషులుగా, నిష్కళంకులుగా ఆయన సన్నిధిలో నిలబడతారు. వాక్యం ఎంత పని చేస్తుంది చూడు. భూమి నుండి ఆయన ఏమన్నాడంటే, మట్టిని మహిమకు మోసిపోయేది వాక్యము. మట్టిని మహిమకు మోసిపోయేది. అందుకే నీ వాక్యం ద్వారా నువ్వు దేవుని సమీపిస్తావు. అందుకే నేను ఇందాక చెప్పిందంత ఏంటంటే, వాక్యమును పక్కన పెట్టి దేవుణ్ణి ఆరాధించడం. వాక్యముని తీసుకుని వాక్య ప్రకారంగా జీవించి వాక్యానుసారంగా దేవుణ్ణి ఆరాధించడం రెండవ పద్ధతి. అందువల్ల వాక్యమే ఏం చేస్తుంది? తీర్పు తీరుస్తుందని చెప్పాను. వాక్యమే నీకు నిత్యత్వం దయచేస్తుందని చెప్పాను. ఇప్పుడు వాక్యం ద్వారానే దేవుని సమీపించాలని చెప్తున్నాడు. ఈ మాటలు నా కొరకైనా మీ కొరకైనా మీరే స్పందించరేట్రే? అర్థమైందా? వాక్యమునకు ప్రాధాన్యత ఇవ్వాలి. వాళ్ళు మెళ్ళో కట్టుకు తిరిగారు, బాస్కింగ్గా పెడతారు, మంచాలు కట్టుకున్నారు, గుమ్మాలు కట్టుకున్నారు ఇశ్రాయేలీయులు. కానీ తప్పిపోయారు. వాక్యం ఏం చేశారు? బాస్కింగ్గా కట్టుకున్నారట. మెళ్ళో ఏలాడ తీసుకున్నారు. సరే, అది అయిపోయింది. గుమ్మాలకే మంచాలకే అర్థమాలు చదువుకోవటం, యెహోవా నన్ను దీవించును, లోపలికి వెళ్ళడం ఇంకో మాట, ఇలా రావటం ఇంకో మాట.
అద్దంలో బాసుకుని చూసుకోవడం ఇంకో మాట, మెల్లదిలా అన్ని మాటలు అన్నీ అంతా వాక్యమే. కానీ ఏమయ్యారు? తప్పిపోయారు. ఆచార్యం ఎప్పుడు నిన్ను తప్పిస్తుంది, సాంప్రదాయం నిన్ను తప్పిస్తుంది. మనుషుల మాటలు వినకూడదు, దేవుని మాటలు వినాలటండి. ఓ తండ్రి కొడుకు సంతకు వెళ్తున్నారు, ఒక గాడిదని తీసుకుని. సరుకులు ఎక్కువ ఉంటాయి కనుక గాడిద మీద వేసుకొచ్చేసింది. గాడిదని తీసుకుని ఏం చేశారు? సరుకులు తీసుకుని వస్తున్నారు. అందులో ఒకడు ఎదురయ్యాడు, ఒక మనుషుడు ఒక మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆ చిన్న బాబుని నడిపిస్తారు, బాబుని ఎక్కించండి అన్నాడు. అక్కడ కొన్న సరుకుల మీద గాడిద మీద బాబుని ఎక్కించి ఇంకొంత దూరం వెళ్తా, ఏమంటే మీరు నడటం ఎందుకని గాడిద మోస్తుంది, మీరు కూడా ఎక్కండి అన్నాడు. సరే రెండో వాడు చెప్పినట్టు ఎక్కాడు. ఏమండి ఆ గాడిద చనిపోయేలా ఉంది, మీరేమో దాని మీద ప్రయాణం చేస్తున్నారు. ఇద్దరు గబగబా దిగిపోయారు. ఇంకొకడు అన్నాడు, ఇంకో ముందుకెళ్ళిన తర్వాత ఏమన్నాడంటే గాడిద చనిపోయేలా ఉందన్నాడు. గబగబా గాడిద పెద్ద పెద్ద గోను సంచులు తీసుకుని గాడిద ఎలా మోయవలసింది పోయి గాడిదను మోసుకుని వెళ్తున్నారు. మీరు ఏమన్నారో మనుషుల మాటలు విన్నారు, నువ్వు దేవుని మాట వినాలి. ఇలాంటి ఉపమానంతో చెప్పినా కూడా మీకు అర్థమవుతుంది. 100 ఉపమానాలు చెప్తాను, ఎందుకంటే ఇది పండిపోయిన బుర్ర అంటే తల కాదు. హల్లెలూయా. ఎవరి మాట వినాలి మీరు? తల్లి మాట వినాలి, పోనీ పిల్ల మాట. ఆమె హల్లెలూయా. ఏదేని యొక్క వధువు మాట, ఏదేని వధువు యొక్క మాట, యోధా వధువు యొక్క మాట. ఎవరి మాట వినాలి మీరు? లేకపోతే నీ చేత గాడిదని మోయించారు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఆయనే నువ్వు గాడిద పోయి ఉండి ఆయన నీ మీద ఎక్కించుకుని మోయాలి. అందరి మాటలంటే ఆయన నిన్ను మోయవలసి వస్తుంది. నా మాట అర్థం అవట్లేదు, అందుకే నేను ఎవరి మాట వినడు. ఇప్పుడు అర్థమైందా? ఆయన మాట నువ్వు వినాలి. గాడిద మీద వెళ్ళొచ్చు కదా, ఓ పక్కన కూరగాయలు పక్కన అవి వేసుకుని చక్కగా సవారీగా నడుచుకుంటా చక్కగా ఏళ్ళ పాటలు పాడుకుంటూ తండ్రి కొడుకులు వెళ్తున్నారు. చూసారండి? చివరికి గాడిదని మోసుకుంటూ వెళ్తున్నారు. అవునా? అది మోయిండి అంటున్నది, అంతే కదా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. గాడిదకున్నంత ప్రాముఖ్యత బైబిల్ ఎక్కడా లేదు. ఒక గాడిదకి గొర్రెకి పోలిస్తే చాలా నీచ జంతువులుగా లోకం ఎంచుతుంది, కానీ వాటిని దేవుడు ఘనమైన జంతువులుగా ఎంచుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. తెలుగు తక్కువని గొర్రె అంటారు, సోమరుని. ఈ రెండు మంచియా లోకం దృష్టిలో? ఎవరి దృష్టిలో మంచివి? ఏమైనా హల్లెలూయా. ఒక గాడిదగా ఉంటే ఎంత బాగుండో, ఒక గొర్రెగా ఉంటే ఎంత బాగుండో. ఆమేన్, హల్లెలూయా. ఏలో పులులకి సింహాలకి పోల్చబడుతున్నారు. వీటికి గొర్రెలన్నీ వేలాదిగా ఉన్నాయి, తోడేలు వచ్చి ప్రసంగిస్తుంది. ఇక మేమంతా మాంసాహారం మానేయాలని నిర్ణయించుకున్నాం, మీ ఓట్లు మాకేయండి అని అది మాట్లాడుతుంది. తోడేలు గొర్రెలన్నీ వేలాదిగా నమ్మేతాయి. అవి చేస్తే నమ్మేసి ఏం చేస్తాయి? సావధానంగా 5 ఏళ్ళు తింటాయి గొర్రెల్ని, ఆ తోడేళ్ళు అనేది. కాల్చుకుని తింటాయి, ఎగిరెట్టుకు తింటాయి, ఫ్రై చేసి తింటాయి, శుభ్రంగా తింటాయి తోడేళ్ళు. జాగ్రత్తగా దేవుని స్తోత్రములు కలుగును గాక. అవి మాంసాహారం మాంతాయా? మాంటానికి జీ జోసఫ్ రాజేటి. హల్లెలూయా. అవి తోడేళ్ళు, అవి మాంతాయా? ఎలా ఉందండి ఈ ప్రపంచం? నాలంటూడు ఎందుకు పుట్టాడండి ఇక్కడ? ఆయన నాకు ఈ జన్మనివ్వకపోతే ఎంతో బాగుండు, ఆ నిత్య జీవంలో ఉంచేస్తే బాగుండను. ఎన్ని దశలు దాటిస్తున్నాడండి. ఎలా దాటుతాను ఈ ప్రపంచాన్ని? మీరు కూడా నా వల్లే దాటాలి, మీ తలలు కూడా నా తలల వల్లే తెల్లబడిపోవాలి. మీరు కళ్ళజోడు జరి చేసుకుంటూ వాక్యం ఎక్కడుందో నిలయలా చూసుకోవాలి. మీరు ఆ రోజు వచ్చేదాకా ఉండాలని కోరుకుంటున్నాను నేను. హల్లెలూయా. నా స్నేహితుడు మీరు అంటున్నాడు, నన్ను ఏరవరంటే మానేసి, ఏంటండి జోసఫ్ గారు మీరు కళ్ళజోడు పెట్టాలన్నది తొందర ఏముంది, కంగారు ఏముంది అంటున్నాను నేను. అంత దూరాన్ని ఉన్న అక్షరాలు నేనేం చేస్తానా? హల్లెలూయా. నేనేం చెప్పాను ఇప్పుడు? చెప్పండి, నేనేం చెప్పాను? వాక్యము
నిష్కళంకులు, నిష్కపటమైనది. వాక్యములో కళంకం లేదు, కపటం లేదు. అందువల్ల దాన్ని తీసుకున్నప్పుడు మీరు నిష్కళంకులు అవుతారు. కళంకము లేని వారిగా, కపటము లేని వారిగా. చాలా అత్యంత ప్రశస్తమైనది వాక్యము. మన జ్ఞానాన్ని లోక సంబంధం అంతా పక్కన పెట్టాలి. మరి అర్థమవుతుందండి? వాక్యాన్ని మనము లోనికి స్వీకరించాలి. దేవునికి టైం ఎంత చెప్పండి ఒకసారి. ఈ 10 నిమిషాలు చెప్పి నేను ముగించేస్తాను. ఈ మిగతా వర్తమానం రాత్రికి నేను తీసుకుంటాను. 2 చెప్తే కానీ మీకు పరిపూర్ణం అవుతుంది, 3 చెప్తే కానీ. మరి అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. నా ఉపమానాలు బాగున్నాయి కదా? బాగుంటాయా? పర్వాలేదు కదా? అవి జోక్స్ అంటావా? హల్లెలూయా. జోక్స్ వేరు. ఈడోసారి ఇవన్నీ నీకు ఎలా తెలుసు అంటున్నాడు. నా వయసు ఎంత నీకు తెలుసా అని అడిగాను. నువ్వు ఇదంతా ఎక్కడ నేర్చుకున్నావు అని అతను అడిగాడు. సతీష్ కుమార్ బైబిల్ కళాశాలలో అని చెప్పాను. అవును కదా, పెద్ద పెద్ద గమేళాలు వేసి తోవింతారు, అదే ట్రైనింగు. ఇది పరిశుద్ధాత్ముడు నీకు బోధిస్తాడు. నీ ప్రార్థన ద్వారా నువ్వు ఏమవ్వాలనేది నిర్ణయించబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏ వేదాంత కళాశాలకు వెళ్ళలేదని, ప్రవక్త కూడా ఏ వేదాంత కళాశాలకు, ఈ వర్తమాన కాపురులు ఎక్కడ ఏ వేదాంత కళాశాలకు వెళ్ళరు. పరిశుద్ధాత్ముడే వారి యొక్క ఆ నాయకుడే వారికి శిక్షణ ఇస్తాడు. ఆత్మ ద్వారా శిక్షణ పొందాం మేము. హల్లెలూయా. అర్థమవుతుందా? నీళ్ళు దాపించు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చూద్దాం. దేవుడు తన సూచనలను పరలోకం నుండి పంపుతాడు. ఎక్కడ నుండి? పరలోకంలో నుండి భూలోకానికి పంపుతాడు. ఆకాశం నుంచి భూమి మీదకి, భూమి మీద ఆకాశం మీదకి. నేను 2 సూచనలు చెప్పాను. ఒకటి ఆకాశం నుండి, 2 భూమి మీద. తన సూచనలు ఎక్కడ? పరలోకం నుండి పంపుతాడు. బిలామటండి కొట్టబడిన బండను చూడలేకపోయాటండి. తర్వాత ఎత్తడి సర్పాన్ని కూడా చూడలేకపోయాటండి. ఆ 2 సూచనలు చూడలేకపోయాడట. తన ప్రజల మీద దేవుడు ఏర్పరిచిన ఆ సదుపాయాన్ని అతడు చూడలేకపోయాడటండి. ప్రవక్త అన్నాడు, అతడు వాటిని చూడలేక, వాటిని గ్రహించలేకపోయాడు. ఆ బిలాము అనే ఒక గొప్ప అవి మోషేకు మాత్రమే అనుగ్రహించబడ్డాయి, ఆ ప్రజలకు మాత్రమే. పని ఇంత నీరు ఎక్కడి నుంచి అవుతారని అడిగాడా? మీకు ఈ స్వస్థత ఎలా వచ్చిందని అడిగాడా? చూడలేదు, సరిగ్గా అడగలేదు. అబద్ధ ప్రవక్తల మీద మనం చెప్పుకుందాం. ఇది సమయం కాదు, నాకు 10 నిమిషాలు కూడా లేదు. నేను చెప్పేసి దీన్ని ముగించి మనం భోజనానికి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. నేను చెప్పానండి, దేవుడు పరలోకం అండి. ఆమేన్. దేవుని స్తోత్రము. హల్లెలూయా. నోవహు ఎప్పుడైతే వర్తమానం ముగించాడో ఆకాశమందు వర్ష సూచన కనపడిందండి. నోవహు తన బోధని ముగించేసరికి ఏమైంది? వర్ష సూచన. అక్కడక్కడ మెరుపులు, అక్కడక్కడ ఉరుములు, అక్కడక్కడ నల్లటి మేఘము. అర్థమవుతుందా? చల్లటి వాతావరణం ఏర్పడడం మీకు అర్థమైందా? ఏంటి? ఎప్పుడైతే మెసేజ్ క్లోజ్ చేసాడో ఆకాశం ముందు వర్షము యొక్క సూచన. ఏడో ఎంత గొప్ప సంగతో! ఆకాశమందు సూచన కనబడుతుంది. ఏది? వర్తమానం యొక్క సూచన ఆకాశమందు ఉంది. వర్తమానము వర్షము కురుస్తుందని చెప్పింది, లోకము కురవదని చెప్పింది. దేవుడు కురుస్తాడని చెప్పాడు, ప్రవక్త కురుస్తాడని చెప్పాడు, ఆ సంఘము కురుస్తాడని చెప్పింది. ఖచ్చితంగా దేవుడు వస్తాడని దేవుడే చెప్పాడు. నేను వస్తానని దేవుడు, నేను వస్తానని సంఘమో చెప్పుచున్నది. తాను వస్తానని సంఘమో అది ప్రవచించబడింది. ఖచ్చితంగా నువ్వేం చేయాలి? రాకడ యొక్క సూచనలు ఎక్కడ? లోకములో కనబడుతున్నాయి, ఆకాశంలో కాదు, లోకములో. లేఖలు నెరవేరట్లేదు లోకములో. రాజ్యం వెళ్ళట్లేదా? భూకంపాలు, కరువులు, కరోనా, తెగుళ్ళు. ఆయనకు వచ్చిన కళ అద్భుతం అండి. నాకు రాలేదండి ఒక్క కళ కూడా. అద్భుతమైనటువంటి సూచనలన్నీ ఎక్కడ? భూమి మీదే. రాకడ సూచనలు, రాకడికి చెప్పబడింది. ఆయన ఎవరో కాలజ్ఞానం అది కాదండి, మానవుడు చెప్పలేడండి. ఆమె హల్లెలూయా.
భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో సంభవింపబోవు సంగతులను ఒక మానవుడు చెప్పజాలడు. అది దేవునికే సాధ్యమో. మరొక 6000 సంవత్సరముల తర్వాత ఏమి సంభవింపబోవచ్చున్నదో చెప్పగలిగిన శక్తిమంతుడు. ఎందుకంటే సమస్తమును తన వశములో ఉన్నవి. తానే సర్వాధికారి అయి ఉన్నాడు. ఆయన అధికారాన్ని, నేను బలమును, ఆయన మహత్యాన్ని ఎవడు వర్ణించలేడు. నోబడి కెన్ ఎక్స్ప్లెయిన్ హిస్ సావర్నిటీ. ఎవడు ఆయన సార్వభౌమ అధికారమును ఎవడు వర్ణించలేడంతే. నీవు ఒక గొర్రెగా వెంబడించంతే. అలాంటి తోడేళ్ళ ప్రసంగాలు చిట్ట చివరికి తినేస్తాయి. కాపర్లు కూడా ఏమయ్యారు? తోడేళ్ళు అయ్యారు. నాయకులు ఏమయ్యారు? గొర్రెని ఉంచుతాయా? అత్యంత ప్రీతిపాత్రమైన తోడేళ్ళకి గొర్రె అంటే ఆమెను హల్లెలూయ. చూశారా? రాకడక సూచనలు. యేసు జన్మిస్తాడనడానికి సూచనలు వచ్చాయి. నక్షత్రం జన్మించింది ముందు, తర్వాత తాను జన్మించాడు, తర్వాత యూదులకి తన జన్మ రహస్యాన్ని చెప్పాడు. వారు ప్రయాణించారు. ఇప్పుడు మీరు ప్రయాణించాలి. ఎందుకంటే రాకడ సూచనలు ఇవి. నా మాటలు అర్థం అవట్లేదండి బాబా. ఏ సంఘశాఖ ఎక్కడ పోయినా 10 రూపాయలు 10,000 ఇస్తారు. ఒక వర్తమానం తజ్జి మీద 5,000 ఇస్తారు. ఒక మెసేజ్ మీద 10,000 ఇస్తారు. మీకు అర్థమవుతుందా? రాత్రికి అందరూ, నువ్వు కూడా రా రాత్రికి, అందరు రండి రాత్రికి, బల్లారాధన ఉంది. ఇది కంప్లీట్ చేసేసరికి మీకు అర్థమవుతుంది. ముగింపులో మీకు అర్థమవుతుంది. మనం ఫస్ట్ హాఫ్ అయింది, మనది సెకండ్ హాఫ్ ఉంది. అర్థమవుతుందా? ఆమెన్ హల్లెలూయా. సూచనలు ఎక్కడా? సూచనలు ఆకాశం ఉంది, మరెక్కడా? ఈ సూచనలు పరలోకం నుండి వస్తున్నాయి. ముందు అక్కడ మొదలవుతున్నాయి, అక్కడ ఆకాశానికి వస్తున్నాయి, ఆకాశంలో భూమి మీదకి వస్తున్నాయి. భూమి మీద భయపడడానికి ఇక్కడ ఎవరూ లేరు, మనం లేము. భయపడి వారు ఉన్నారు. యూదుడు భయపడతాడు, అది వాక్యం లేదు. అంజులు సంఘశాఖలో ఉనికి కలవరపడి చాలా భయానకమైన పరిస్థితులను ఎదుర్కొన్నావు. నీకే భయం లేదు, నువ్వు నిర్భయంగా ఉండు. భయపడద్దని 365 సార్లు నీకు బోధిస్తూ ఉన్నాడు దేవుడు. ప్రతి దినం నిన్ను భయపడద్దని చెప్తా ఉన్నాడు దేవుడు. ఇక నీకు భయం ఎందుకండి? దేవుడు వాక్యం దీవించును గాక. మీరు వినలేకపోతారు, దీన్ని క్యాచ్ చేయలేకపోతున్నారు మీరు.